గణేశుడు ఎందుకు ఎప్పుడూ తింటూనే ఉంటాడో తెలుసా? కైలాసంలో వంటగది వైపు అడుగులు వేస్తున్న గణేశుని చూసి పార్వతీదేవి ఇలా అడిగింది. గణేశా, మళ్ళీ తింటున్నావా? ఉదయం లడ్డు, పాయసం, మోదకాలు ఇంకా తినాలా అని. అప్పుడు గణేశుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మా, ఇది సాధారణమైన తినడం కాదు, ఇది సేవ అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి, తినడం సేవనా అంది. అప్పుడు గణేశుడు మెల్లగా లడ్డు ఎత్తుకొని ఇలా చెప్పాడు. ఈ లడ్డు ఒక భక్తుని బాధ అమ్మా. భక్తులు తమ కష్టాల్ని నాకు సమర్పిస్తారు. వాళ్ళ కష్టాల్ని నా పొట్టలో దాచేస్తున్నాను. వాళ్ళ ముఖంలో నవ్వు పూయించడమే నా ఆనందం అని. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, కుమారా, నీ పొట్టలాగే నీ మనసు కూడా చాలా పెద్దది అని చెప్పింది. అప్పుడే అక్కడికొచ్చిన పరమేశ్వరుడు, నువ్వు భక్తుల బాధల్ని తిని విఘ్నాలు తొలగిస్తావు, అందుకే ఈ లోకంలో నిన్ను విఘ్నేశ్వరుడు అంటారు అని చెప్పాడు. ఆ మాటలు విని గణేశుడు నవ్వుతూ, అవును తండ్రి అంటూ చేతులు జోడించి నమస్కరించాడు. మీ కష్టాలను కూడా గణేశుడు తినాలి అంటే జై గణేశ అని కామెంట్ చేయండి.